తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు జపాన్ నుంచి ఒక టెక్నాలజీ పంపించారు. అది కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మీరు ఎక్స్రే కావాలన్నా సిటీ స్కానింగ్ కావాలన్నా హాస్పిటల్ పోవక్కర్లా, మీ ఇంటి దగ్గర తీసేసుకోవచ్చు. అది కూడా వచ్చే టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఒక సూట్ కేసు తీసుకొచ్చి అక్కడే తీసుకొని అవన్నీ అప్డేట్ చేస్తే డాక్టర్ ఆన్లైన్లో వచ్చి మీకు గైడ్ చేస్తాడు ఇంటి దగ్గరనే. అది కూడా వస్తూ ఉంది. అలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని తీసుకొస్తున్నా, నాలెడ్జ్ తీసుకొస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ని మీకు ఇస్తా, అది తొందరలో ఉంటుంది. ఏఐ డాక్టర్ ఉంటే మీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి, మందు వేసుకున్నావా లేదా అన్ని కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది. మీరు అడుగుతూ ఉంటే చాలు దాన్ని అది చెప్తా ఉంటుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమం ఇది. మీరు సహకరిస్తే అన్ని జరుగుతాయి. మీరు కానీ రిసిస్ట్ చేస్తే మీకు నష్టం. నేను అనుకున్న ఇది జయప్రదం కాదు. అందుకనే మీకు చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక డయాబెటికో, లివర్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, లేదంటే అనీమియా ప్రాబ్లమో, ఇలాంటివన్నీ కూడా కార్డియాక్ అంటే హార్ట్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ గుండెపోటు ఇవన్నీ ఉండేవి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మిమ్మల్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తాం, మందులు ఇస్తాం, ఏం తినాలో చెప్తాం. అదే సమయంలో మీకు ఎలాంటి లైఫ్ స్టైల్స్ మీరు ఫాలో కావాలో చెప్తాం. ఇవన్నీ మీరు ఫాలో అయితే 3 నెలలకు ఒకసారి మళ్ళా బ్లడ్ టెస్ట్ చేస్తాం. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి కరెక్ట్గా ఉన్నారా, డిట్రియేట్ అయినా చూస్తాం. ఇది ఒక అలవాటు పెట్టుకొని మీకు ఏదన్నా అర్జెంట్ అయితే మళ్ళీ రావచ్చు హాస్పిటల్కి. అదే మరి మీరు ఆన్లైన్లో కన్సల్ట్ చేయాలంటే చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ కూడా పెట్టి మీకు అందరికి గైడెన్స్ ఇస్తాం. ఈ 2026లో ఇవన్నీ చేస్తాం. ఇప్పటికి 80,000 మంది యొక్క క్లినికల్ టెస్టులు చేశాం. రాబోయే రోజుల్లో అవసరమైతే కుప్పం వరకు ఒక మోడల్గా చేసి 3,30,000 మంది చేస్తాం. సేఫ్గా ఎవరున్నారు, తర్వాత మీడియంలో ఎవరున్నారు, బార్డర్ లైన్లో ఎవరున్నారు, వల్నరబుల్ ఎవరున్నారు, అవన్నీ కూడా రేటింగ్ పెట్టేస్తాం. మీకు హెల్త్ స్కోర్ కూడా ఇస్తాం. మీకు 10కి ఎన్ని మార్కులు ఆరోగ్యపరంగా 6, 5, 3, 7, 8 ఇచ్చి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు చెప్పి 3 నెలలకు ఒకసారి మళ్ళీ ఈ డేటా అప్డేట్ చేసి హెల్త్ స్కోరింగ్ ఇస్తాం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనేది ఇవన్నీ ఎందుకంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక. అందుకనే ఇప్పుడు ఈ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మన కుప్పం మొత్తం ఉండే డాక్టర్స్ అందరూ ఆన్లైన్లో ఉంటారు. మీ డేటా అంతా చూస్తారు. ఏ ద్వారా డేటా అనలిటిక్స్ అన్ని చేస్తాం. ఇక్కడ కాకుండా బెంగళూరులో ఉండే డాక్టర్స్ అపాయింట్మెంట్ అడిగారు. మీరు అడిగే డాక్టర్ కూడా తీసుకొస్తాం కావాలంటే, మీకు తెలిసి ఉంటే. లేకపోతే మేమే డాక్టర్ సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ మీరు చేసుకుంటే బెస్ట్ డాక్టర్ని తీసుకొస్తాం, బెస్ట్ నాలెడ్జ్ని తీసుకొస్తాం. ఏఎన్ఎంలు కూడా గైడెన్స్ ఇస్తాం. ఎప్పటికప్పుడు మీకు ఏం మాట్లాడాలి అవన్నీ కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. అందరికీ ఒకప్పుడు ఏఎన్ఎంలు బట్టి, లేకపోతే నర్సెస్ బట్టి, లేకపోతే డాక్టర్ని బట్టి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్ డాక్టర్గా ఉండేవాడు. ఇప్పుడు అట్ట కాదు. అందరికీ 90% నాలెడ్జ్ మేమే ఇస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆయన పనిచేస్తే ప్రతి ఒక్క డాక్టర్ కూడా 90% నాలెడ్జ్తో పనిచేస్తాడు. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా రాదు. ఇంకా లేనిపోని రాంగ్ డయాగ్నోస్ చేశారని, తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారని అవి రాకుండా సిస్టమేటిక్గా చేయడానికి దోహదం చేస్తాం. మీ పిల్లల యొక్క మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి అందులో ఐడెంటిఫై చేసి అంగన్వాడీ ద్వారా అందరిలో మైండ్ డెవలప్మెంటే కాకుండా ఎంగేజ్మెంట్ చేసి చిన్న చిన్న డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేస్తాం. ఒకవేళ డాక్టర్ దగ్గర పంపించాల్సి వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాం. అది ఫస్ట్ స్టెప్. 2, మైనా మహిళలు వాళ్ళు చేసింది మీరు చూస్తే, ఎవరైనా సరే పెళ్ళయిన తర్వాత మెనస్ట్రల్ ఎట్లా మేనేజ్ చేయాలి, హైజీనిక్గా ఎట్లా ఉండాలి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హిమోగ్లోబిన్ తగ్గకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి, తర్వాత డెలివరీకి గ్యాప్ ఎంత ఉండాలి, అదే మరిగా స్టెరిలైజేషన్ ఎందుకు చేసుకోకూడదు,
ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. అది కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్లో చాలా మీ డేటా అంతా కూడా అనలిటిక్స్ అన్ని తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య వివరాలు, హిస్టారికల్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఆ హిస్టారికల్ రికార్డ్స్ అన్ని వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఎవరైతే వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. 42 పారామీటర్లు చేస్తాం. నాకు సక్సెస్ అయితే ఆ జపాన్ టెక్నాలజీ కూడా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మీ ఇంటి దగ్గరనే సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎక్స్రే కానీ అవన్నీ కూడా అక్కడ తీసేసి ఇంకా ఫుల్ ప్రూఫ్గా వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ముందు మీరు ఎలాంటి ఫుడ్ తినాలో చెప్తాం, మెడిసిన్ ఎంత తీసుకోవాలో చెప్తాం, లైఫ్ స్టైల్ కూడా గైడ్ చేస్తాం. ఈ 3 మీరు చేస్తే ఎప్పటికప్పుడు మళ్ళా మేము గైడ్ చేస్తూ ఉంటాం. మనుషులకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, రైసే తినేవాళ్ళం. రైస్ ఎక్కువ తినేదాని వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే గేట్వే అన్ని డిసీజులకు వస్తుంది. అది పెద్ద ప్రమాదం. అదే సమయంలో ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ దేంట్లో వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలంటే చాలా వరకు మీరు తీసుకున్నట్టు మిల్లెట్స్ తీసుకోవాలి, పప్పు ధాన్యాలు తీసుకోవాలి, కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, లేకుంటే చికెన్ కానీ ఎగ్ కానీ లేకపోతే ఫిష్ కానీ హై ప్రోటీన్ ఉన్నట్టు తీసుకోవాలి. అది తీసుకొని ఫ్యాట్ తగ్గించుకోకపోతే కొలెస్ట్రాల్ వస్తుంది. అది కూడా తగ్గించుకోవాలి, ఎక్కువ తినకూడదు. అదే సమయంలో ఇంకొక పక్కన వేరియస్ ఫుడ్ హ్యాబిట్స్ చెప్పి ప్రతిరోజు మీరందరూ కూడా ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయాలి. మీరు నడవాలి, ఒక 2-3 కిలోమీటర్లు నడవాలి. లేకపోతే మీరు నడవలేకపోతే ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ని దొక్కాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ తెచ్చాం, ఆడవాళ్ళు కూడా దొక్కచ్చు. ఎక్కడికి పోవాలన్నా ఎలక్ట్రికల్ సైకిల్లో పోయి ఎంత వీలైతే అంత తొక్కితే పని అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి మంచి అలవాట్లన్నీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు సహకరిస్తే మనకు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే రాష్ట్ర పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి ఇది నేను చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం నాకు కూడా చాలా సమయం పడుతుంది. ఇది జరిగితే మాత్రం మన బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోవడమే తగ్గిపోతే నాకు ఎన్టీఆర్ వైద్య సేవ తగ్గిపోతుంది. లేకపోతే మీరందరూ హాస్పిటల్కి పోతే నాకు బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చేద్దాం. ముందు కుప్పాన్ని ఒక మోడల్గా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేశాం. ఈ నెలే బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నాడు. ఈ ప్రాజెక్టులని సమీక్ష చేస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్.